ఒకప్పుడు భారతదేశంలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఎటువంటి నాయకులు కష్టపడి సాధించారు ఈ స్వాతంత్రాన్ని అని తెలిసే విధంగా ఈ రోజు మన శకటాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, 100 అడుగుల జెండాలతో ప్రదర్శన కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ అవేర్నెస్ కోసం మనం చేస్తున్నాము. అదేవిధంగా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. సో దానిలో వచ్చేసి అలాగే ఈ ప్రాంతంలో లైంగికం చాలా బ్రహ్మాండంగా వృద్ధి చెందడం, మా సోదరులందరూ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం, మా నుండి ఒకటే సూచన, డిజిటల్ ఎవల్యూషన్స్ తర్వాత పిల్లల యొక్క కాలాన్ని విపరీతంగా తీసుకుంటున్నటువంటి ఈ డిజిటల్ ఎవల్యూషన్స్, ఈ సెల్ ఫోన్ల నుండి మంచికి వాడుకోండి, చెడుకు వాడుకోకుండా జాగ్రత్తలు పడండి. మరి ఇంతకంటే మన కాలం మొత్తాన్ని తీసుకునేటువంటి ఆ వ్యవస్థ నుండి బయటపడాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాలని, వారి కూడా ఫ్యూచర్లో దేశానికి ఏ విధంగా సేవలు చేయాలి, అది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ అయ్యి దేశానికి ఎంతో తోడ్పడాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. చదువుతో పాటు మన స్కూల్లో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతో పాటు, చదువుతే సర్వస్వం కాదు, 4 ర్యాంకులు వచ్చి మనం గ్రేట్ అని చెప్పుకోవడం కాదు. ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి దేశం యొక్క గొప్పతనం తెలియాలి. దానిలో భాగంగానే ఈ రోజున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో దీనికి మన లైన్స్లో మిత్రులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.